అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పుకోబోయే సమస్య ఏమిటంటే బహిష్టు ఆగిపోతే. ఈ బహిష్టు ఎందుకు ఆగిపోతుందంటే నీటి బుడగలు టిస్టులు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. పిల్లలు కూడా అవ్వరు. వెనకటి రోజుల్లో పసర్లని అవి ఇవి పోసేవారు. ఇప్పుడైతే ఆ పని లేదు. మనం సింపుల్ చిట్కాలతోనే చేసుకోవచ్చు. అవేంటో చూసేద్దాం రండి. పుస్తకం పెన్ను తీసుకొని రాసుకోండి. ఇది మీ పిల్లలకి మీరు చేసుకోవచ్చు. సోంపు గింజలు 25 గ్రాములు, పాత బెల్లం 50 గ్రాములు. ఈ రెండింటిని కలిపి దంచి 3/4 లీటర్ల మంచినీటిలో వేసి పిసికి పొయ్యి మీద చిన్న మంటతో మరిగించి 1/4 లీటర్ నీరు మిగిలిన తర్వాత పాత్రను దించి వడపోసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఈ విధంగా రోజుకు ఒకసారి ఉదయం పూట తాగుతుంటే ఆగిపోయిన ఋతు రక్తం సక్రమంగా విడుదలవుతుంది. నెలసరి సమయంలో పిల్లలకి ఉప్పు కారం తగ్గించుకొని రెస్ట్ ఇస్తూ పక్కన కూర్చోబెడితే ఇలాంటి సమస్యలు రావు. ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్తే మనం మూఢనమ్మకాలు అనుకొని బాధపడుతూ ఉంటాం. మనల్ని వేరే పెడుతున్నారని అనుకుంటాం. కాదు, పక్కన కూర్చోబెట్టడం వల్ల మనిషికి రెస్ట్ దొరుకుతుంది. బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఉప్పు కారం తగ్గించడం వల్ల బ్లీడింగ్ రక్తం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. దీనివల్ల మనకి నీటి బుడగలు టిస్టులు రాకోకుండా ఉంటాయి. బ్లీడింగ్ కూడా సక్రమంగా అవుతుంది. ఇప్పుడు చెప్పిన వైద్యం పాటించి మీ పిల్లలకు తినిపించిన తర్వాత ఫలితం మాకు కామెంట్ రూపంలో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.